అసలు ఆత్మ కనబడుతుందా? అసలు ఆత్మ అంటే నువ్వు ఏం ఒక డెఫినేషన్ ఇయ్యి అని అడుగుతాడు. నేనేం చెప్దాం? ఆత్మ చనిపోయిన తర్వాత పైకి వెళ్తుంది అనుకున్నాం. ఏం తీసుకెళ్తుంది పైకి? ఏం తీసుకెళ్తుంది ఆత్మ పైకి వెళ్ళినప్పుడు? ఏం తీసుకెళ్తుంది చెప్పండి? విశ్వశక్తి. విశ్వశక్తిని తీసుకొని వెళ్తాం. అంటే ఆత్మ అంటే ఒక శక్తి అనుకోవచ్చు. ఆత్మ అనేది ఒక శక్తి అనుకోవచ్చు. ఇంకా ఆత్మ జ్ఞానాన్ని తీసుకెళ్తుంది. మనం ఈ మానవ జన్మలో సంపాదించింది, గత జన్మల్లో సంపాదించిన జ్ఞానమంతా కూడా ఆత్మ దగ్గర ఆత్మ తీసుకెళ్ళాలి. చైతన్యం కూడా పోతుంది మన నుంచి. శక్తి పోతుంది, చైతన్యం పోతుంది, జ్ఞానం కూడా పోతుంది. ఉత్తటి వాడి పోతుంది. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి అని ప్రశ్న వేస్తారు. ఆత్మ అంటే మూడింటి కలయిక అని చెప్పాలి. శక్తి, చైతన్యము, జ్ఞానము. ఏంటిది? శక్తి, చైతన్యము, జ్ఞానము. చైతన్యం అంటే ఇప్పుడు ఆత్మ అంటే ఏమనుకున్నాం? శక్తి, చైతన్యము, జ్ఞానం. మనము పత్రిజీ సార్ స్థాపించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లోగోలో ట్రయాంగిల్ ఉంటుంది. ఇక్కడ లేదనుకుంటా, ట్రయాంగిల్ ఉంటుంది, త్రిభుజం. ఒకటి శక్తి, ఒకటి చైతన్యము, ఒకటి జ్ఞానం. మూడింటిని తెలియజేస్తుంది. మొత్తం కలిపితే ఆత్మ. ఆత్మ అంటే ఇది ఒక వస్తువు కాదు, శక్తి. శక్తితో పాటు చైతన్యము, చైతన్యంతో పాటు జ్ఞానము. ఆత్మ మన యొక్క ఆస్తిపాస్తులను కానీ కీర్తి ప్రతి అవన్నీ తీసుకెళ్తారా పైకి? తీసుకెళ్ళదు. గుర్తుపెట్టుకోవాలి. మరి అవన్నీ కూడా ఆస్తులు, అంతస్తులు అవన్నీ కూడా ఎక్కడ? భూమండలం వరకే పరిమితము, ఇక్కడ వరకే పరిమితము. ఆత్మ తనతో తీసుకెళ్ళదు. ఆత్మ పైలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ టెస్టులు జరుగుతాయి, సింహావలోకనం జరుగుతాయి. నువ్వేం చేసినావు జన్మలో, ఏం జ్ఞానం సంపాదించినావు, అంతేకాని నువ్వు ఎన్ని ఆస్తులు పెట్టినావు, ఎన్ని బిల్డింగ్లు పెట్టినావు, ఎంతమంది పిల్లలను కన్నావు, ఎంతమంది జాబ్ చేసినావు, అవేమి అడగదు. అక్కడ నీకు జ్ఞానానికే మంచి మార్పు ఇస్తుంది. ఇక్కడ సంపాదించుకున్న జ్ఞానానికి మార్పులు వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు ప్రాపంచికంలో వాటి మీద మనకు దృష్టి పోదు. ఈ సత్యం తెలిసినప్పుడు. లేకపోతే మా బిల్డింగ్లు కట్టాలి, వానికంటే నేనే హై ఉండాలి, నా తర్వాతనే అందరు ఉండాలి, ఇలాంటి సంకుచిత భావాలు, దురాశయ భావాలు ఇవన్నీ మనలో మేలుకొని మనలో దుఃఖానికి గురి చేస్తూ ఉంటాం. అసలు సత్యం అక్కడ ఎట్లా తెలుస్తారు? కొన్ని ఉదాహరణలు చూద్దాం. అలెగ్జాండర్ తెలుసు కదా, దండయాత్ర చేసినప్పుడు అన్ని రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు. అన్ని రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు. బ్రిటన్లో ఒక గురువు దగ్గరికి వెళ్తారు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి, నేను ఇన్ని రాజ్యాలను కూడా స్వంతం చేసుకున్నా, అందరినీ చంపినా, సంపాదనంతా దోచుకున్నా, అయినా నాకు తృప్తి కలగట్లేదు. నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు గురుజీ అని అడుగుతాడు. విజయం ఇస్తారు అందరూ. ఆ గురువు గారు ఏమంటారంటే, ఇది కాదు,
పైలోకాల్లోకి వెళ్ళేటప్పుడు మనము జ్ఞానాన్ని మాత్రమే తీసుకెళ్తాము. ఇక్కడ మనం ఆనందంగా ఉండడానికి వచ్చాము. నాకు బట్టలు లేవు, మామూలు బట్టలు ఉన్నాయి, ఇల్లు లేదు, చెట్టు కింద ఉన్నాను, అయినా ఈ పరిస్థితులను తట్టుకొని నేను మహదానందంగా ఉన్నాను. అని చెప్తాడు. అప్పుడు తనకు అర్థమైంది, నేను ఇవన్నీ చేసిన చనిపోయినప్పుడు మన చిత్తపటిలో నా శవపేటికకు 2 చేతులు బయటకు వచ్చేటట్టుగా చేయమని చెప్తాడు. చనిపోయినప్పుడు 2 చేతులు అటు ఇటు చాపి ఆ శవపేటిక ఊరేగి, అంటే ఏంది, ఖాళీ చేతులతో నేను వెళ్తున్నాను పైకి అనే ఒక చిన్న మనకు జ్ఞానాన్ని అలెగ్జాండర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మనం తీసుకెళ్లాల్సింది ఏంటి? జ్ఞానాన్ని తీసుకెళ్ళాలి. అంటే జ్ఞానము బాగా సంపాదించాలి. మళ్ళీ ఎట్లా ఉండాలి? ఆనందంగా ఉండాలి. రేపు అడుగుతారు ప్రశ్న, వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత అన్ని ప్రశ్నలేనండి, ఎంత సంపాదించినా ఇంకా తక్కువే అనిపిస్తుంది. అట్లా ఒక మాస్టర్ దగ్గర నేను నేర్చుకుంటాను, బాగానే వచ్చింది అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక మాస్టర్ దగ్గర పోతే అమ్మో ఇంకా కొత్త సబ్జెక్ట్, మళ్ళీ ఇంకొక మాస్టర్ ఇంకా కొత్తది. వ్యాస్తం, అనంతం. జ్ఞానం అనేది అనంతం అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవ్వ జ్ఞానం దిగండి, తెలుసుకున్నాను సార్, సరిపోయింది సార్ అన్నట్టు ఉండదు. అనంతమైన జ్ఞానం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకు నేర్చుకోవాలి సార్? ప్రశ్న. మళ్ళీ ఆత్మ అంటే కదా, మనం జ్ఞానం అంటే నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి చెప్పండి? మనము ఎక్కడ జన్మ తీసుకున్నాం? భూమి మీద జన్మ తీసుకున్నాం. ఓకే, భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నాం? రివర్స్ క్వశ్చన్. ఎందుకు తీసుకున్నాం? జ్ఞానం నేర్చుకోవడానికి తీసుకున్నాం. ఎందుకు నేర్చుకున్నాం? జ్ఞానం నేర్చుకోవడానికి తీసుకున్నాం. జ్ఞానం అంటే ఏంటి? మళ్ళా ప్రశ్న, జ్ఞానం అంటే ఏంటి? ఎట్లా తెలుస్తుంది నాకు? ఒక గురువు గారు స్పీచ్ మీద సరిపోతుందా? మరి ఇంట్లో నేను అన్నీ ఎందుకు ధ్యానం చేసేందుకు స్పీచ్ పెడితే మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్తాడు, నేను వింటే అయిపోతుంది కదా. మళ్ళీ ప్రశ్న, అనుభవమే జ్ఞానము. అనుభవించాలి. ఈ శరీరం